హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే మళ్ళీ బయలుదేరామండి. పొద్దున్నే తెల్లారింది, బాగా చల్లగా చలేసేస్తుంది. ఇంకా సరేలేని మేము ఇప్పుడు బయలుదేరాం. టైం అయితే 6:30 అయింది. 6:30 అయింది కాబట్టి మేము ఖచ్చితంగా 8ంటికి అట్లా వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం ఇప్పుడైతే బయలుదేరాము. దారిలో ఒకరికి పికిల్స్ ఇవ్వాలి, ఒకరికైతే ముగ్గురికి ఇవ్వాలండి. ఫస్ట్ అయితే ఇక్కడ విజయవాడలో ఇవ్వాలి, అవి ఇచ్చేసి మనమైతే వెళ్ళిపోదాం. పదండి, చలేసేస్తుంది ఎప్పుడైతే. ప్రస్తుతానికి అయితే బయలుదేరి మానికొండ దాకా అయితే వచ్చామండి. ఇప్పుడే ఈయన బండి ఆపి టీ తాగారు. పొద్దున్న నుంచి 10 సార్లు తాగుతున్నాడు. ఈయనకి ఫుల్గా జలేస్తుంది. ఈయన ఫుల్గా కవర్ చేసేసారు మొత్తం. నేను మాత్రం ఇంకా టవల్ కప్పుకున్నా అండి. టర్కీ టవల్ తెచ్చుకున్నా, బాగా చలేస్తుందని. ఫుల్ మబ్బులు, పక్కన కాలువ, ఇటు పక్క పొలాలు, చల్లటి గాలి, చలితో ఇక అలా వణుక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది. మానికొండ దాకా అయితే వచ్చాము. ఇంకా 6 గంటలు వెళ్ళిపోతాంలేండి. ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ఎందుకంటే పొద్దున్నే కదా, ట్రాఫిక్ ఏం లేదు. ఫాస్ట్గా వచ్చేసాము. చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాము. దారిలో మటన్ తీసుకోవాలండి. మటన్ కూడా తీసుకుని ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళిపోదాము. విజయవాడ నుంచి మానికొండ వచ్చినప్పుడు ఫోన్ చేశాను. ఓకే, ఇప్పుడు చర్చి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదామండి. వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంకా నయ్యో దారిలో పడలేదు, లేకపోతే ఫుల్గా తడిసేవాళ్ళం మేము అన్నట్లాగా. ఇంకా వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి ఏమైతే ఇప్పుడు చర్చి దగ్గరికి వచ్చిన వాతావరణం బాగుంటుంది. సరే రండి వెళ్దాం. ఎవరు తెస్తారు? అది బండి వేసుకొచ్చేయి, తెలియదా? ఇచ్చే అయితే జనాలు. తుఫాన్ తగ్గేటట్లేదుగా. వాతావరణం అయితే చాలా చల్లగా అయితే మారిపోయిందండి తుఫాన్ ప్రభావం వల్ల. నిన్న పడిన వర్షాలకైతే అసలు చలికి తట్టుకోలేకపోయాం, అలా వెళ్ళిపోయాం ఇంటికి. ఇప్పుడైతే చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా దానికి బిస్కెట్ ప్యాకెట్ తేలేదుగా, అరుస్తుంది అది. మన వాళ్ళు అయితే పనులు అయితే చేస్తున్నారు. చాలా చల్లగా మారిపోయింది వాతావరణం, బాగా చలిగా ఉంది. ఇంకా దారిలో ఒక చాట అయితే ఆగి టీ తాగి వచ్చేసాం. కరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. సన్నగా తుప్పరు అయితే పడుతుందండి. ఇప్పుడే పర్లేదు, మనం సేఫ్గా అయితే వచ్చేసాము చర్చి దగ్గరికి. కాకపోతే ఇప్పుడు వంటలు అయితే చేయాలి. వర్షం అయితే మనకి కొంచెం బాగుండిద్ది అనమాట. వర్షం పడితే కొంచెం ఇబ్బంది పడాలి. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఇదైతే బిస్కెట్ ప్యాకెట్ తేలేదని అరుస్తుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు తెస్తుంది. ఇదైతే ఇక్కడ పడుకుందనమాట. వందనాలండి మహిమా గారు, రాణి గారు వందనాలండి. మీకు కూడా సవర్ణ గారు వందనాలండి. ఎంతవరకు వచ్చినాయి పనులు? ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మేము కూడా. అన్నీ చేసేస్తుందండి వంట. సాంబార్ పెట్టిందంట, గోంగూర పక్కన చేస్తుందంట. మీ అందరికి ఈ పనులు అప్పు చెప్పి లోపల అన్ని రెడీ చేస్తుందా వంట అంతా? ఆశీర్వదించున్నాయన మందిరంలో ప్రతి కొరత బిడ్డ చూస్తాను కదా తండ్రి. నాయన తన జీవితంలో ప్రతి కొరతను మేము తీర్చి మెస్సీలు ఎత్తు 4 ఇగో ఈ 2 ఆరేద్దామా 5 ఈ
అవి నేను ఇక్కడ పెట్టా లోపల మహిమ మర్చిపోయి తెచ్చేసాను స్కూలు ఒకవేళ రాబోయేదా మనం ఉండాల్సిందే. 4 పైలు పెట్టి వండుతున్నారా? కింద 2 పైలు ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోయింది. మొత్తం బాస్మతి రైసేనా మామూలు కలుపుతున్నారా? మామూలు కలిపి బిర్యానీకి కోస్తారా కొయ్యాలా? బిర్యానీ కోసారా? ఉల్లిపాయలు అంటున్నా. ఇగో నేను ఉంచుతా పెద్ద అవునా? అనేది పోదిచ్చే మన అందరికి లేవా బయట ఎవరికన్నా ఇచ్చేసి. వర్షం పెరిగిపోతుంది, త్వరగా కానివ్వాలి మీరు. టీ తాగుతావా? టీ తాగుతూనే ఉన్నా పొద్దున్న నుంచి. వద్దు అయితే నీకు కాదు, నీకు వద్దంట మాకు పోసి అంటే తెలిస్తుంది. తాగుతూనే ఉన్నాయి వాళ్ళ పైన వండుతున్నది సాంబార్ కా? రాలేదు గుడ్లకి అని ఏంటి మా షాప్కి రాలేదంటుంది. సందులో బాగుంటాయి అమ్మా, సందులో చూడు అక్కడ బాగానే ఇస్తాడు అబ్బాయి. నాకు మొన్న 10 రూపాయలకి 3 ఇచ్చాడు, చట్లు పని ఎంతంతే. అదే అంద మణిగారు అందాయి. నేను ఇక్కడ కొట్టు కిరాణా కొట్టుకెళ్ళా మంచి నూనె అయితే ఎత్తాకి వెళ్ళి చెప్తా డబ్బులు ఒక 50 రూపాయలు తెద్దామని డబ్బులు లేవు. లేకపోతే పగిలిన గుడ్లు ఉన్నాయంటే ఉన్నాయంటే అని ఒక 10 రూపాయలు ఇవ్వాయంటే 3 ఇచ్చాడు పాపం. ఎన్ని ఇచ్చింది? ఎందుకు ఇమ్మన్నా? 20 రూపాయలు ఇంతంతే పూజ చట్లే బండి పడుతుంది, ఇప్పుడే పెరిగిపోయింది. 6:30 బయలుదేరు. పిల్లలు తీసుకురాలేదు ఇవాళ. ఇలా ఉంటే వాళ్ళు వచ్చేసి అందరిగా పిల్లలు ఉంటే నిండుగా ఉంటుంది. వాళ్ళు రావట్లేదు పాపం. దాని వీళ్ళందరూ దాని వస్తాడు, దాని వస్తాడు. దాని లేకపోతే ఎలా ఇస్తారు? కాదు మామూలు వారాలు. బిర్యానీ అది బిర్యానీ కాదు, కర్రీకి.
ముందు కర్రీ వండేస్తున్నావా? బిర్యానీ తర్వాత ఉంటుందండి. ఇది అయిపోయాక సాంబార్ అయిపోయింది. బిర్యానీ ఒకటే, బిర్యానీ కర్రీ సాంబార్ అంతేనా? వైట్ రైసా? వైట్ రైస్ మరి అట్లా వేస్తారో లేదో తెలియదు. గోంగూర ఏరారుగా పక్కన ఉందనుకుంటా. గోంగూర పచ్చడి కాదు. ఆహా వేయండి, బాగుంటుంది. వేయండి. అమ్మగారు ఏమన్నారు? బొంబాయి రవ్వ కావాలా గోధుమ రవ్వ? మటన్ కర్రీ అయిపోవచ్చింది. ఇంకొంచెం ఈ గ్రేవీ, ఎంత గ్రేవీ వద్దు, దగ్గరగా అయిపోతే అది బిర్యానీ ఆయన తర్వాత అవుతాడంట. చర్చి అనే ఈ యొక్క కొట్టులో చేర్చబడాలి. పోసిన ఆ యొక్క గింజ ఈ కొట్టులో చేర్చబడాలి. ఈ కొట్టులోకి చేర్చబడినాక దీన్ని ఏం చేస్తారు? వాక్యమనే మరి ఒక్క నిమిషం ఎవరి ప్లేస్లోకి వచ్చండి. మరి ఈరోజు మన హైదరాబాద్లో ఉంటున్న రేటా గ్లోరీ గారండి. మరి ఆ యొక్క సహోదరి మన సంఘాన్ని మరి ప్రేమించి సంఘం బిడ్డలకి ఈ క్రిస్మస్ సందర్భంలో సంఘంలో ఉన్న పిల్లలందరికీ ఏదైనా కొనేవమని మరి సంధ్యా రాజేష్ వాళ్ళ ఛానల్ చూస్తూ ఉంటారంట. ఆమె మరి ప్రేమపూర్వకంగా ఏదైనా కొనేవమని అమౌంట్ వేశారు. అందుకని పిల్లలందరికీ ఏదో తీసుకొచ్చింది మరి సంధ్య. మరి ఈరోజు అవి ఇస్తున్నా. ఆ కార్యక్రమం అయిపోయాక మనం బల్ల తీసుకుందాం. ఆ కుమార్తె కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. రేటా గ్లోరీ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. నిజముగా ఎక్కడి వారమా ఎచ్చటి వారమా తండ్రి, నీ యొక్క రక్తములో కడగబడిన మేమందరం బంధువులు అయ్యన్నో, ఆత్మ సంబంధులు అయ్యన్నామయ్యా తండ్రి. నీ రక్తమును బట్టి మేము రక్త సంబంధులుగా మార్చబడ్డాం. మరి ఆ కుమార్తె అయ్యా మరి ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఆ బిడ్డ ప్రేమించి ఈ సంఘంలో ఉన్న బిడ్డలకి క్రిస్మస్ కానుకలు పంపించింది. ఆ కుమార్తెను దీవించండి. రేటా గ్లోరీ గారిని మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా తండ్రి నాయన రానున్న దినాల్లో ఇంకా దీవెనకరంగా అనేక ఆశీర్వాదాలు బిడ్డ పొందుకున్నట్లుగా మీరు దీవించండి. ఆమెని, ఆమె కుటుంబాన్ని తండ్రి మీరు ఆశీర్వదించమని, ఆ బిడ్డ పంపిన ప్రేమపూర్వక కానుకలు తీసుకునే బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎవరెవరు? ఫస్ట్ పెద్ద పిల్లలకా? పెద్ద పిల్లలు అంటే ఎవరమ్మా? యేసురాజు. ఫస్ట్ యేసురాజు పెద్ద పిల్లడు. తొందరగా వచ్చేయండి, టైం అయిపోతుంది. ఫస్ట్ చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఓకే, ఉద్యోగం చేసిన తర్వాత నువ్వు పంచాలి అందరికీ. ఆమె తేజ రూపురేఖలు చూసారు సారమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఎవరో పేరు హేమంత్.
అందరూ ఆ యొక్క సెషన్ కొరకు ప్రార్థన చేయండి తీసుకున్న వాళ్ళు తర్వాత. ఓకే, దేవుని స్తోత్రం. ఇంకా నెక్స్ట్ పేరు 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 బన్నీ. వాళ్ళ అమ్మకి ఇచ్చేయి. బన్నీ రాలేదు కాబట్టి వాళ్ళ అమ్మకి ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక పడదాం. ఓకే, ఇంకా తర్వాత రావాలి ఫాస్ట్గా. దాని తప్పక పడదాం. తర్వాత సైజ్ జాయ్. శుభకర జాయ్ రావాలి. జాయ్ టైం అయిపోతుంది. పండగకి బట్టలు ఇచ్చారు దేవుడు నీకు, వెళ్ళిపో. ఓకే, ఆరాధన బ్లెస్సింగ్. ఓకే, తర్వాత త్వరగా మీ ఇద్దరు ఇంకా వెళ్ళి షర్టు కూడా ఉంది సైజు. రత్నబాబు అమూల్య సరిపమైన వేసేసుకోండి చప్పట్లో. చప్పట్లో దేవుని స్తోత్రం. ఇంకా ఈ పేరు జస్వంత్ పేరు ప్రణీత అంతేగా. తారండి చప్పట్లో. ఓకే, దేవుని స్తోత్రం. ఇంకా సూర్య దేవుని స్తోత్రం. ఇంకా ఎవరు ఒకవేళ ఎవరికైనా తగ్గితే తర్వాత తగిన హనీ పాప. ఓకే, ఇంకా ఓకే, ఇంకేమి మీ పిల్లలు ఉన్నాయా? ఓకే, సరే ప్రార్థన చేద్దాం. ఆ కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించినట్లు మీరు కూడా తల్లులు తీసుకున్నవాళ్ళు వాటిని ఇచ్చిన కుమార్తె రేటా గ్లోరీ అక్కనే దీవించి ప్రభు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగించండి తండ్రి. రేటా గ్లోరీ గారిని మీరు దీవించండి, బలపరచండి. ఇంకా ఆమె ఎంతకన్నా గొప్ప బహుమానాలు పరలోకములను భూలోకములను పొందుకున్నట్లుగా కృప చూపమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు బల్ల తీసుకున్న వాళ్ళు బల్లకు సిద్ధపడండి. మిగతా వాళ్ళు బయట వెయిట్ చేయండి అమ్మా ఒక 10 నిమిషాలు. ఎవరయ్యాలు జాగ్రత్త పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపల ఈరోజు బల్ల కదండి, బల్లారాధన అయితే అయిపోయింది. ఇంకా భోజనాలు ఏర్పాటు చేశారు మన కోసం. చెప్పాను కదండి, వివేల్ రాయ్ గారు వాళ్ళ అమ్మాయి నీలిమా రాయ్ బర్త్డే అని చెప్పి వాళ్ళు కొంచెం అమౌంట్ మనకి ఇచ్చారండి. అలా చర్చిలో వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేయండి అని చెప్పి దానికోసం అయితే ఈరోజు వారు ఇచ్చిన ఆ అమౌంట్తో ఈరోజు భోజనాలన్నీ సిద్ధపరిచాము. ఏమేమి చేసాం అన్నది చూపిస్తాను. బగారా రైస్, మటన్ కర్రీ, గోంగూర పచ్చడి, ఇది వైట్ రైస్ అండి, ఇదేమో సాంబార్, ఇంకా స్వీట్ అవి లోపల ఉన్నాయి. పెరుగు చట్నీ కలపాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా వడ్డిచ్చేస్తే తినేస్తారు. వాతావరణం కూడా కూల్గా ఉన్నాయి. వంటలన్నీ హాట్గా ఉన్నాయి అనమాట. మనం పెట్టిస్తే ప్రశాంతంగా తింటారు. ఫ్రెండ్స్, మీ అందరు కూడా వాళ్ళ అమ్మాయిని నీలిమ రాయండి, వాళ్ళ అమ్మాయిని బ్లెస్ చేయండి. అలాగే వివేల్ రాయ్ గారు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. మా కోసం ఇలా మా సంఘ బిడ్డలందరి కోసం ఇలా భోజనం ఏర్పాటు చేశారు. దేవుడి బ్లెస్సింగ్స్ మీకు మీ ఫ్యామిలీకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీకోసం మేము ట్రై చేస్తూ ఉంటాం.
రానున్న దినాల్లో మీరు దయచేయండి మీరు ఆశీర్వదించి మంచి మంచి క్రిస్మస్ని అభివృద్ధించి ప్రపంచంలో తనతో ఈశ్వర తన తామే దేశంలో ప్రభుత్వం యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. నా బండి కలర్ తీసుకున్నావా? పోను సరే పోను వాడింది పచ్చి గుడ్డి అవి కూడా ప్రార్థన చేయించు. స్వీట్ లడ్డు కూడా వేసి గుడ్డు ఒక గిన్నె అంత కూర తీసి పక్కన పెట్టేమో. రైస్ తగ్గించేయమయ్యా. ఆడికిచ్చే ఆ గిన్నెలో తీసా ఇంకా 2-3 గిన్నెలు తిని ఎందుకని చెప్పి దేవుని స్తోత్రం అండి. ఈ రోజు మన సంఘంలో చేశారండి ఒకరు సహోదరుడు. ఆయన మన సంఘానికి ప్రేమపూర్వకంగా ప్రేమ వ్యక్తి చేయాలని. ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయి నీలిమ బర్త్డే అంటండి ఈ నెల 7th అయిపోయింది. కాకపోతే ఆమె పేరు మీద భోజనాలు పెట్టాలి సంఘానికి అని ఆయన ప్రేమతో ఏర్పాటు చేయించారు. వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. వివల్ రాయ్ గారిని ప్రభా నీలిమా రాయ్ గారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి కుమార్తెని దీవించండి, దీర్ఘాయుష్ అనుగ్రహించండి. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి దేవుని మందిరంలో పరిశుద్ధుల భోజనాల కొరకు ఇచ్చిన ఈ యొక్క భోజన ఏర్పాట్ల వరకు ఆయన ఇచ్చిన ధనాన్ని మీరు ఆశీర్వదించి భోజనాన్ని దీవించి 5 రొట్టెలు 2 చిన్న చేపలుగా మీరు ఆశీర్వదించి తినిచిన బిడ్డలకు దీర్ఘశక్తిని ఆరోగ్యాన్ని కలిగించండి. ఇచ్చిన బిడ్డలను కూడా మీరు 2 ఆరులుగా ఆశీర్వదించమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. మా ఇంకో ప్లేట్లో కూడా కొంచెం ఇందాక స్టీల్ ప్లేట్ ఇస్తుందిగా ఈ చిన్న ప్లేట్లో పెట్టే పిల్లలకు ఎందులో కొద్ది పెట్టు కొంచెమే చికెన్ పెట్టా ఉంది. ఒక స్పూన్ వేయాలి అప్పుడు ఇందులో వెయ్యా మాకు అది కదా అది కాదు ఇందులో పెట్టాలి. ఇంకేం వస్తువులు ఉన్నాయి నీకు రైస్ వేయడానికి? కొన్ని స్టీల్ ప్లేట్ ఉండాలి ఇందులో అని. ఇదిగో కలుపుకొని తెలియాలి. అబ్బాయి గారు టెస్ట్లో ఇచ్చేవాడు. చెప్పండి, పెద్ద వయసు వాళ్ళకి చెప్పండి అది పెరుగు కాదు స్వీట్ అని.
రైస్ కూడా ఉంది. ఫ్రైడ్ రైస్, సాంబార్, పెరుగు చట్నీ. నీలిమ రాయ్ గారి బర్త్డే సందర్భంగా మనం కేక్ కోసి మరి వాళ్ళని మనం కూడా ప్రోత్సహిద్దాం. కట్ చేసేది స్తోత్రం. మీరు భోజనం చేస్తా చక్కగా చూడండి. ముందుగా కుమార్తె కొరకు ప్రార్థన చేద్దాం, కేక్ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. తల్లి కుమార్తె నీలిమారాయుని దీవించండి, ఆశీర్వదించండి తల్లి. తండ్రి బుద్ధిలోను, జ్ఞానంలోను, అందంలో, ఐశ్వర్యంలో, చదువులో, ఆత్మీయ విషయాల్లో, సమస్త విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో బిడ్డను ఆశీర్వదించండి. నేను దీర్ఘాయుష కుమార్తెకు మీరు దయచేయండి నాయన. అయ్యా బిడ్డ పేరు మీద మేము కట్ చేస్తున్న కేకును దీవించండి, ఆశీర్వదించండి. ఇది ఎంత మధురంగా ఉంటుందో నాయన, కుమార్తె జీవితం కూడా అంత మధురముగా ఉండినట్లుగా బిడ్డ పక్షంగా మీరు నాయన నెరవేర్చమని తండ్రి నాయన. ఆ కుమారుడు మరి ఆ కుమార్తె కొరకు తండ్రి ప్రేమ కలిగిస్తున్న ఈ విందును కూడా ఆశీర్వదించమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పాపాలు పరిహరింపను కన్య మరియమ్మ గర్భన పుట్టెను. ఇదిగో భయపడక వినుడి, నావత మహా సంతోషకరమైన సువత. ఇదిగో భయపడక వినుడి, నా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు నీలిమా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు నీలిమా, మెనీ గ్రీటింగ్స్ టు యు. దేవుని స్తోత్రం అండి. కట్ చేద్దాం. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ ఈ యొక్క దేవుని నామములు దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కేక్ ఎవరు పడతారు మరి? నాకు నీలిమాకు మనం పెట్టడానికి లేదు కాబట్టి నీలిమా గారు మీ పేరంటే మెయిన్ తినేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కేక్ చాలా బాగుంది. వేసే ఇది కూడా వేసేయండి. చాలా రోజుల తర్వాత మటన్ తెస్తా ఉంది. చాలా చల్లగా వేడివేడిగా ఈ మటన్ తింటే సూపర్ ఉంది.
కాయ పొడిచేసింది పొడి చేసింది కాయ ఇంకోసారి ఉండాలి 2-3 ముక్కలు వేయించుకోవాలి కొట్టి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా సాయంత్రం ఇంకా అందరినీ ఆటో మాట్లాడి అదే ఆటో వచ్చింది కదండి, వాళ్ళందరికీ ఆటో ఎక్కి పంపించేసాము. ఇంకా ఉన్నాయని మేము సదిరేసుకుని ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంకా అలా మాట్లాడుకున్నామండి. చల్లగా ప్రశాంతంగా ఉందని. ఇప్పుడైతే చీకటి పడిపోయింది. ఇంక ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇప్పుడు దాకా కొంచెం వర్షం పడింది. మళ్ళీ నైట్ టైం ఏమైనా వర్షం పడితే మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసారు కదా, చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ కరెంటు కూడా పోయిద్ది అనమాట. ఇంకా ఆ టైంలో వెళ్ళాలన్నా మేము ఇబ్బంది పడతాం అనమాట. అందుకనే ఇప్పుడు అన్ని సదిరేసుకుని ఇంక ఈ కుర్చీలు అన్ని లోపల పెట్టేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము డేవిడ్ గారు ఉన్నారు కదండి, మనం చర్చిలో మేము అందరికీ తెలుసు, వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము పడుకోవడానికి. పడుకొని మళ్ళీ పొద్దున్నే వస్తాం మళ్ళీ. ఎందుకంటే రేపు చర్చిలో పెయింట్లు వేస్తున్నారండి. ఇంకా అందుకని చెప్పి మేము రేపు కూడా ఇంకా ఇక్కడ ఉండి రేపు పెయింట్లు అవి చూసుకొని రేపు సాయంత్రం నుంచి బయలుదేరుతాం అనమాట. ఇంకా అందుకని ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళిపోయి కొంచెం ఏమైనా తినేసి ఇంకా చక్కగా పడుకొని పొద్దున్నే లెగిసి అయితే రావాలి. మనకి పెయింటింగ్స్ కూడా ఇంకా రేపు వాళ్ళు పొద్దున్నే 9:30-10 అని చెప్పేస్తారని అన్నారు వాళ్ళు వచ్చేసరికి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము అన్నీ తీసి బయట పెట్టుకుంటే వాళ్ళు పెయింట్లు రేపు ఒక్కరోజు అయిపోతుందండి. లోపల వరకే వేపిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే ఇంకా బడ్జెట్ చాలా నిల్లు అనమాట. ఇంకా దానిలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని పండగ కాబట్టి ఇంకా లోపల వరకు వేపిస్తున్నాం అనమాట. ఇంకా బయట గోడ కట్టేటప్పుడు మళ్ళీ ఇదంతా సిమెంట్ అయింది కాబట్టి ఇంకా అప్పుడు బయట వేపిస్తాము. ఎందుకంటే కొంచెం బడ్జెట్ కూడా టైట్ కాబట్టి ఇంకా లోపల వరకు అయితే వేపించి ఇక ఆపేస్తాం సంగతి. ఇంకా అంటే మొత్తం వేపించవచ్చు కానీ అదే చెప్పాను కదండి, ఇంకా పెయింట్ అవి వేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంకా సరేలే అని చెప్పి అంటే అసలు వద్దనుకున్నారు, మామూలుగా వద్దనుకుంటే ఇంకా మేమేం చేసామంటే మరి ఇంకా పండగ కదా లోపల వరకు అన్నా వేపిద్దామని చెప్పేసి ఇక అంటే పెయింట్స్ వరకు ఇంకా మేమే పెయింటర్స్ని పెట్టి ఇంకా లోపల వరకు అయితే చేపిస్తున్నాము. ఇంకా అందుకని ఇంకా రేపు కూడా మేము ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకా ఎందుకంటే వేయించాలన్నా ఇప్పుడు ఇప్పుడు అమ్మగారు ఒక్కటే చేయించాలన్నా కూడా చేయించలేరండి. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. ఇక్కడ పరిస్థితి ఏంటంటే అందరూ ఆ రోజు వెళ్ళి పని చేసుకొని తెచ్చుకునే వాళ్ళు అనమాట. అంటే అంత ఇచ్చే ఇది కూడా ఎవరి దగ్గర లేదనమాట. దాన్ని ఒక్కటే అనుకున్నా పెట్టుకోలేరు అనమాట. అదనమాట విషయం. అసలు విషయానికి వస్తే అది ఇంకా అంటే వేయించొద్దానే ఫస్ట్ అనుకున్నారు. అంటే ఇంకా సరేలే గోడ కట్టించిన తర్వాత అప్పుడు చూద్దాము ఎలాగ. అంటే గోడ కట్టించినమంటే కొంత అమౌంట్ మీకు చాలా వీడియోలో చెప్పే కదండి, ఇట్లాగా కొంత అమౌంట్ మనకి ఇట్లా అమెరికా నుంచి కొంతమంది ఇచ్చారు, హైదరాబాద్ నుంచి ఇట్లా కొంతమంది ఇచ్చారండి. దాంతో ఇప్పుడు మేము చుట్టూ ప్రారిగోడ ఆగర్లు తీసి అదే అవి వేస్తారు కదండి, అవి అంటారు పిల్లర్స్ ఆగర్లు తీసి చుట్టూ గోడ కట్టిస్తామండి. గోడ కట్టించిన తర్వాత అప్పుడు కొద్దిగా నీట్గా చేసుకొని ఇంకా పెయింటింగ్స్ అయితే వేయించుకోవాలి. మనకు వచ్చిన అమౌంట్లో అయితే చూడాలి. అంటే ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఒకప్పుడు అయితే గోడ అయిపోయేది. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా మరి అది దేవుడే తీసుకుంటాడు. ఇప్పుడు మేము మందిరం కట్టేటప్పుడు కూడా అట్లానే అనుకున్నాం. మామూలుగా 40,000తో స్టార్ట్ చేసాం. 40,000కి మందిరం పూర్తి అయిపోయింది అనుకున్నాం అనమాట. ఇంకా 40,000తో కింద పనికి కూడా రాలేదనమాట. అట్లా ఇంకా తర్వాత అట్లాగే నిదానంగా ఇంకా దేవుడే తెచ్చుకున్నాడండి. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇట్లా కొంచెం అమౌంట్ వస్తే మేము ఈ మందిరాన్ని కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టామన్నమాట. కొంచెంగా ఇంకా 40,000తో అయిపోద్ది అనుకునే మందిరం మొత్తానికి దగ్గర 4.5 లక్షలు అయిందనమాట. అంటే ఏంటంటే మాకు ఈ ట్రావెలింగ్ ఇదంతా లోపలికి ఉంటుంది కదండి, కొంచెం ఎక్కువ అయింది అనమాట. అంటే నార్మల్గా అయ్యేదానికన్నా ఎక్కువ అయ్యిద్ది. ఇక్కడ ఏమీ దొరకదు. మనం ఏం తెచ్చుకోవాలన్నా 2-3 కిలోమీటర్లు వెళ్ళి చూసారు కదా చుట్టూ చీకటే. ఇంకా 2,000 కిలోమీటర్లు అంతే చీకట్లో, కనీసం లైట్లు కూడా రోడ్డు మీద కూడా ఉండవు. ఇక ఇంకా అంతే చీకట్లో వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక ఏదైనా సరే ఇక అంటే ఒక 100 అయింది అనే దగ్గర ఒక 300 అవుతాయండి ఇక్కడ ఖర్చు. అట్లా అయింది అనమాట.
ఇంకా విషయానికి వస్తే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ మందిరం విషయంలో కానీ భోజనాల విషయంలో కానీ. మీరు ప్రతి వారం భోజనాలు పెడతారా, లేకపోతే భోజనాలు ఖర్చు ఎవరు భరిస్తారు అట్లా అనమాట. ప్రతి వారం అంటే ప్రతి వారం అట్లా ఏం పెట్టమండి. మామూలుగా ప్రతి ఫస్ట్ ఆదివారం, మొదటి ఆదివారం బల్ల ఉంటుంది కదండి, మాకు బల్ల ఇస్తారు కదా, అప్పుడే అన్నమాట ఇక ఆ రోజు భోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఈ మధ్య ఇంకా మీ అందరు పరిచయం అయిన తర్వాత చాలామంది ప్రతి వారం కాదండి, చాలామంది ఇంకా మాకు స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. ఇట్లా భోజనాలు ఈ వారం పెట్టించండి, మీ చర్చిని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది, మీరు అందరు చాలా అంటే యూనిటీగా ఉంటారు, మంచిగా ఉంటారు, మాకు చాలా నచ్చింది అని చాలామంది అయితే ఈ మధ్య కాలంలో భోజనాలకు అయితే అమౌంట్ కూడా ఇస్తున్నారండి. ఇంతకుముందు అయితే ఇంకా భోజనాల ఖర్చులకు వస్తే ఇంకా చిన్నగా ఎవరన్నా అనుకుంటే ఇంకా కొంతమంది రైస్ కూరగాయలు ఇట్లా అనుకుంటే ఇంకా వాళ్ళు తెచ్చిస్తారు. ఇంకా మిగిలిన డబ్బులు ఇక పాస్టర్ గారు వేసుకుని ఇంకా ప్రతి ఫస్ట్ ఆదివారం భోజనాలు అయితే పెడతారండి. ఇంకా లేదంటే ఎప్పుడన్నా ఏమైనా జరిగినా, ఎవరైనా అదే పుట్టినరోజు కానీ ఎవరైనా చేసుకున్న అట్లాంటివి ఏమన్నా జరిగినా కానీ ఇంకా వాళ్ళు భోజనాలు పెడతారు అనమాట. ప్రతి వారం అయితే భోజనాలు అనేవి ఏమి ఉండవు. కాకపోతే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దాని నుంచి ఇప్పుడు ఈ మందిరం అనేది, మన వీడియోస్ అనేది 10 మందిలోకి వెళ్ళి వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే అంటే ఉన్నది చిన్న మందిరం, అంటే మాకు ఏ సపోర్టు లేదు. ఇక మేము ఉన్న ఒక 40 మందినే ఇంకా మేము చేసుకున్న కష్టాల్లో నుంచి కొంత తీసిన డబ్బులతోనే కట్టుకున్నాం అనమాట ఇక మందిరం అనేది. ఇంకా చాలామంది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యి, లేదా మా గురించి చాలామంది చాలా జాలిపడి చాలామంది ఇట్లా పంపిస్తున్నారు అనమాట కొన్ని ఫండ్స్ అట్లా ఇట్లా భోజనాలు పెట్టడానికి కొంత అమౌంట్. ఇవాళైతే ఒక సిస్టర్ గారు అయితే మనకి కొంచెం బట్టలు కూడా, మన పండగ వస్తుంది కదండి, మందిరంలో పిల్లలందరికీ యవనస్తులకి చంటి పిల్లలకి అంటే పెళ్లి కాని వాళ్ళకి అనమాట, పెళ్లి కాని వయసు కానీ చిన్న పిల్లలందరికీ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళందరికీ కూడా బట్టలు అయితే తీసుకొచ్చామండి. నిజంగా అండి మీరు ఎంతగా ఆదరిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారంటే మమ్మల్ని, నిజంగా ఏమి ఇచ్చినా నిజంగా మీ రుణం తీర్చుకోలేమన్నమాట, అంత ప్రేమిస్తున్నారు మమ్మల్ని. ఇంకా అదండి విషయం. ఇంకా పెయింట్స్ విషయానికి వస్తే చెప్పాం కదా, ఇంకా లోపల వరకు ఇంకా మేము వేపిద్దామని అనుకున్నామండి. ఇంకా రేపైతే పెయింట్స్ అవి వేపిస్తున్నాం అనమాట. ఎందుకంటే పండగ కదా, ఇంకా ఆ పెయింట్స్ కూడా లేకపోతే బాగోదు ఇంకా అని చెప్పి ఏదైనా ఆ వాతావరణం రావాలి కదా, పండగ వాతావరణం. ఇప్పుడు పెయింటింగ్స్ అవి వేసుకుంటే అదొక ఫీల్ కదండి. ఇంకా ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళైనా ఏమైనా మనం మానేసుకోవట్లేదు కదా, అట్లాంటప్పుడు పండగ దేవుడికి మాకు ఒకటే పండగ ఉండిద్దండి. ఆ పండగ కూడా ఇంకా మనం దేవుని మందిరం అలంకరించుకోకపోతే ఇంకెందుకంటే అనవసరం కదా, ఇంకా అలా అనమాట. ఇంకా చల్లని వేయించుకుంటున్నాము. రేపు ఇంకా పెయింటింగ్స్ వాళ్ళు వచ్చి వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక అంతా అయిపోయింది. ఇవన్నీ లోపల పెట్టేసి అయితే వెళ్ళిపోతాం మేము, మళ్ళీ రేపు వస్తామన్నమాట. పెయింటింగ్స్ అవి ఇంకా రేపు వేయించుకుంటామండి. ఇక చెప్పాను కదండి గోడ విషయం అయితే, ఇప్పుడు ఈ చుట్టూ వాటర్ ఉంటాయి, ఇప్పుడు పొలాలు ఉన్నాయి కదండి, వీళ్ళందరూ పంటలు వేసుకుని వాటర్ వదిలేస్తారనమాట. మాకు ఈ చుట్టూ వాటర్ వచ్చేస్తాయి. అంటే చర్చినే హైట్లో ఉంది, చుట్టూ వాటర్ ఉంటుంది. మనం గోడ కట్టాలన్న ఆగర్లు అయితే అవ్వాలి, వాటర్ వస్తాయి కదండి. అందుకనే మేము ఇంకా సమ్మర్లో చేద్దామని అయితే అనుకుంటున్నాము. సమ్మర్లో అయితే ఇంకా మన పిల్లలందరికీ కూడా హాలిడేస్ వస్తాయి కదండి. మేమైతే 99% వర్కర్స్ని ఎవరిని పెట్టుకోమండి. ఇంకా ఈయన మా వారు ఉన్నారు కదండి, రాజుగారు, ఆయనే చేస్తారు. మందిరం కూడా కట్టింది ఈయనే. ఇంకా మరీ ఇంకా కావాలి, ఇంకో మేస్త్రి హెల్ప్ కావాలి అన్నప్పుడే ఇక ఒక మేస్త్రిని అయితే తెచ్చుకుంటాం. మిగిలిన పని అంతా ఇక మేమే చేసేసుకుంటామండి. ఈ రాళ్ళు అందించడం సున్నా పిల్లలు అయితే, మా పిల్లలు వీళ్ళు చూసే ఉంటారు వీడియోస్, వాళ్ళ చేతులు అయితే బొబ్బలు వచ్చేస్తాయి, చిన్న చేతులు కదా బొబ్బలు వచ్చేస్తాయి. అయినా సరే వాళ్ళు మొండిగా చేస్తారండి పని. ఇక వాళ్ళందరికీ కూడా ఇంక అప్పుడే సెలవులు అన్నమాట. అందరు పిల్లలు పోయినసారి కూడా నాపై వేసామండి సెలవుల్లో. అందరు పిల్లలు హాలిడేస్ అయితే చక్కగా బయట వెళ్ళి ఊర్లు అది ఇది ఎంజాయ్ చేస్తే, ఈ పిల్లలందరూ లేదండి, చిన్న పిల్లలండి, మా పిల్లలు తెలుసు కదా, అందరూ చిన్న వాళ్ళు వచ్చి చక్కగా దేవుడి మందిరం పని చేశారండి. నిజంగా వాళ్ళకి అంతకన్నా ధన్యత ఇంకేముండిద్దండి. దేవుడి దగ్గర నుంచి వచ్చే బహుమానం కన్నా ఇంకా బయట ఆనందాలు తర్వాత ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు, ఫస్ట్ అయితే దేవుడు కాబట్టి. ఇంకా అదనమాట. పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు ఇక మందిరం పని అయితే చేస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోతాం. మరి వాళ్ళ కార్యక్రమం అంతా కూడా చూసారు కదా, అంతా మంచిగా జరిగింది, చక్కగా జరిగింది. ఈ తుఫాన్ అంటున్నారు కదా, అంటే కొద్దిగా గాలి అది వేసినా కొంచెం నైట్ టైం కొంచెం మాకు కరెంట్ పోతే కొద్దిగా
ఈ చుట్టుపక్కల ఏమీ ఉండదు కదండి, కొంచెం పాములు అవి ఇవి తిరుగుతాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా డేవిడ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళైతే పడుకొని పొద్దున్న అయితే వస్తాం. మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి, ఇవాళకైతే ఈ వీడియో అండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఎండ్ చేసే ముందుగా మరొక్కసారి నేను చెప్తున్నాను, మరి అమెరికా నుంచి ఆ వివేల్ రాయ్ గారు వాళ్ళ అమ్మాయి నీలిమ బర్త్డే కోసమని ఈరోజు భోజనాలు అయితే సిద్ధపరిచారండి. చక్కగా మటన్ అవన్నీ తెచ్చి మంచి ఐటమ్స్ పెట్టి భోజనాలు అయితే పెట్టామండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు చాలా మంచి లంచ్ అయితే మా సంఘ బిడ్డలందరికీ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎప్పుడు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు మీకోసం ప్రేయర్ చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఎవరైతే యవనస్తులు ఉన్నారో, చంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీటా గ్లోరియా గారు హైదరాబాద్ నుంచి అండి, తను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంట, నాతో మాట్లాడారు కాల్. చాలా బాగా మాట్లాడారండి. అమ్మ నేను ఇట్లా కొంచెం అమౌంట్ పంపిస్తాను, పిల్లలందరికీ ఏం అవసరమో అవి కొనండి అని చెప్పారు. నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి పండగ కాబట్టి బిడ్డలందరికీ మరి కొత్త బట్టలు అవసరం కదండి. నిజంగా చెప్పాలంటే కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే నేను ఏదో సింపతి కోసము అంటే అట్లా చెప్తే వస్తాయనో అని నేను చెప్పట్లా, అంటే ఆ డబ్బులు అలా ఉపయోగించామని చెప్తున్నా. కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇక అందుకని బట్టలు అయితే తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనండి. అసలు అందరూ కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను ఇచ్చిన అమౌంట్లో కూడా మంచి బట్టలు అయితే తీసుకొచ్చామండి. చాలా బాగున్నాయి బట్టలు కూడా. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చక్కగా తీసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఆ దేవుడు దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రీటా గ్లోరియా గారు మమ్మల్ని గుర్తించి మా సంఘానికి, మా బిడ్డలకి మీరు చేసిన మనీ ఏదైతే హెల్ప్ అయితే ఉందో వాళ్ళకి బట్టలు అయితే ఈరోజు కొనైతే తీసుకొచ్చాము. అలాగే వివేల్ రాయ్ గారికి, అలాగే ఈ రీటా గ్లోరియా గారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఏదైనా ఈ రోజుల్లో అవసరం అంటే మనిషికి కడుపు నిండా తిండి వేసుకోవడానికి ఒక జత బట్టలు అవి మీ ద్వారా వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎప్పుడు ఆ దేవుడి దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు మీ బిడ్డలకు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందాలండి. ఇలాగే మా లాంటి వాళ్ళకి చాలా మందికి మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.